యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 21వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినట్లయితే మన యొక్క హృదయ భారము తేలికగా మారుతుంది. అదేవిధంగా ప్రతి కష్టాల్లోనూ కన్నీటి వేదనలోనూ దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం మనలో ఉండి మనం ఆయనతో కలిసి ఆనందించి సంతోషించినట్లయితే దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఖచ్చితంగా మనల్ని రెట్టింపైన ఆశీర్వాదములతో ఆయన నింపును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని. కావున ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, కావున మీరు దేని గురించి చింతించకండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మీ యొక్క భారాన్ని, మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపములను దేవునికి తెలియజేసి ఆయనతో కూడా మీరు సంతోషించి ఆనందించండి. దేవుడు మీ యొక్క జీవితాన్ని, మీరు ఎదురు చూసే ప్రతి కార్యాలను ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండగా దేని గురించి చింతించకండి. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్.